పోలీస్ అనుకుంటాం, ఎస్పీ స్థాయి, ఐపీఎస్ స్థాయి అని చెప్తాడు. చెప్పి మీ నెంబరు, మీ మొబైల్ నెంబరు ఫలానా అక్రమ రవాణా కేసులో లింక్ అయి ఉంది, ఫలానా డ్రగ్స్ ట్రావెల్ అవుతుంటే మీ నెంబర్ అందులో లింక్ అయి ఉంది, మీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి మనల్ని భయపెట్టేసి, మనల్ని మభ్యపెట్టేసి మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకెళ్ళి ఫైనల్గా ఇందులో నుంచి మిమ్మల్ని బయటపడాలంటే, మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదంటే, ఈ కేసు నుంచి మిమ్మల్ని బయటపడేయాలంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాడు. 5 lakhs 7 lakhs అలా ఎంతవరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మేము కన్సిడర్ చేసి మిమ్మల్ని వదిలేస్తామని చెప్పి మనమే అగ్రీ అయ్యేటట్టుగా చేస్తారు అలా. అప్పుడు మనం చేసే పని ఏంటి, బ్యాంక్ వచ్చి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంక్ వస్తాం. అందుకు బ్యాంక్లో మనం ఆల్రెడీ బ్యాంక్ స్టాఫ్ని, బ్యాంక్ హైర్ అథారిటీస్ని మనం ఆల్రెడీ సెట్ చేసి ఉంచాం. ఏ విధంగా వాళ్ళు ఎక్కువ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈ క్వశ్చన్, మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరైనా భయపెట్టారా, అది మనం చెక్ చేసుకుంటాం. లేదు, మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే మేము వెంటనే అరెస్ట్ చేస్తాం, మీరు డబ్బులు అయిపోతే అరెస్ట్ చేస్తామని ఎవరైనా బెదిరిస్తున్నారా, మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని ఎవరైనా చెప్తున్నారా, మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని ఎవరైనా చెబుతున్నారా, మీ ఫోన్ నెంబర్ కింద క్రిమినల్ కార్యకలాపాలు లింక్ అయ్యాయని ఎవరైనా భయపెడుతున్నారా, విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న ల్యాప్టాప్లు, పాస్పోర్ట్లు, సిమ్ కార్డులు, మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులు మీ పేరుపై ఉన్నట్లు ఎయిర్పోర్ట్లో గుర్తించామని ఎవరైనా మీకు చెప్పి బెదిరిస్తున్నారా, డిజిటల్ అరెస్ట్ లేదా నాన్ బెయిలబుల్ కేసు పేరుతో మీపై ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని ట్రై చేస్తున్నారా, ఇటువంటి డిఫరెంట్ రకరకాల క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. అవి కాదు అనుకున్నప్పుడు వీళ్ళు ధైర్యంగా ట్రాన్సాక్షన్ చేస్తారు, మీరు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మేము ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా సరే, 2-3 days బ్యాక్ ఒక పెద్ద ఆయన పాపం వేరే బ్యాంక్లో వారం రోజుల ముందు ఫోన్ వచ్చింది. వీడియో కాల్లో ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేసి మానవ అక్రమ రవాణా కేసులో మీ నెంబర్ లింక్ అయి ఉంది అని చెప్పి వారం రోజులు విధించారు. వారం రోజులు ఆయన నమ్మేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటే బ్యాంక్కి వెళ్ళి 7 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. ఆ బ్యాంక్లో కంగారులో బిజీగా ఉండడం వల్ల ఈ క్వశ్చన్లు అడగలేదు, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసారు. తర్వాత తెలిసింది అది ఫ్రాడ్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. అప్పటికే చాలా టైం అయిపోయింది, వారం అయిపోయింది. అవి ఎవరి అకౌంట్కి వెళ్ళి వాళ్ళు విత్డ్రా చేసేసారు. అమౌంట్ హోల్డ్ చేయడానికి అవ్వలేదు. ఎంత చెప్తున్నా సరే అది మన దగ్గరికి వస్తే కానీ మనకు తెలియదు. మనం కంగారు నిజంగా ఇప్పుడు ఎంత విన్నా సరే, మీరు సాయంత్రం ఫోన్ వస్తే మీరు కంగారు పడిపోతారు. అది నిజమేనేమో అని, మా అబ్బాయి చేశాడా లేకపోతే మా చుట్టాలు ఎవరైనా నెంబర్ ఇచ్చేసారా అని మీలో మీరే రాయేసుకుంటారు. వేసేసుకొని వాడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి, వాడు 40,000 50,000 అడిగితే ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అయిపోతారు. కాబట్టి అటువంటి డిజిటల్ అరెస్టులు కానీ అటువంటివి ఏమీ ఉండవు. ఏదైనా సరే మన దగ్గరికి వచ్చి అడుగుతారు పోలీసులు. ఒకళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే మేము ఫోన్ చేయము, వీడియో కాల్ చేయం, చేస్తే పారిపోతారు జనరల్గా. మేము డైరెక్ట్గా వెళ్తాం. కాబట్టి ఆ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. మీ ఇంటి పక్క వాళ్ళకి, చుట్టాలకి, అందరికీ చెప్పండి. డిజిటల్ అరెస్టులు కానీ, ఫోన్లో ట్రాన్సాక్షన్స్ కానీ ఏమీ ఉండవు. అలాగే మీరు ఏటీఎం కార్డ్స్కి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు ఏటీఎం దగ్గర కూడా కొంచెం మోసం చేసే వాళ్ళు ఉంటున్నారు. మనకి ఏటీఎం కార్డు తీయడం రాకపోతే, తీసిన వాళ్ళు ఓకే, తీయడం రాకపోతే వాళ్ళకి ఏటీఎం ఇచ్చి తీయమంటారు. వాడు తీసి రానట్టు చెప్తాడు. రివర్స్ కార్డు ఇచ్చేటప్పుడు మీ కార్డు వాడి దగ్గర పెట్టుకొని, వాడు ఆల్రెడీ ఒక ఫేక్ కార్డు ఉంటాడు, వాడు మీకు ఇచ్చేస్తాడు. మీరు డబ్బులు రాలేదు కదా వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీడి అమౌంట్ మొత్తం డ్రా చేసుకోండి. మీరు పిన్ నెంబర్ చెప్తారు కాబట్టి డ్రా చేసుకు వెళ్ళిపోతారు. సో ఏది ఎక్కడ ఎవరిని నమ్మడానికి లేదు. మనీ విషయంలో అంతా మనమే నాలెడ్జ్ పెంచుకొని మనమే చేసుకోవాలి తప్ప ఎవరిని నమ్మడానికి లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి లేదు. ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరైనా ఫోన్ చేసి, లేదా మనమే ఎవరికోసమైనా ఫోన్ చేసి పలానా ప్రాజెక్ట్ ఉందనో, లేకపోతే నాకు వస్తువులు కావాలనో, బట్టలు కావాలనో మనమే ఏదో వెబ్సైట్ చూసి చేస్తే, డెలివరీ అయిన తర్వాత తప్ప, మన ప్రోడక్ట్ మన చేతికి వచ్చిన తర్వాత తప్ప మనీ వేయకూడదు. ముందే మనీ అడుగుతున్నాడంటే ఎవడైనా సరే వాడు డెఫినెట్గా ఫ్రాడ్, అది మనం సస్పెక్ట్ చేసి రిపోర్ట్ చేయాల్సింది. ఆ విధంగా మీరు అవేర్నెస్ కలిగి ఉండాలమ్మా. మీరు డెఫినెట్గా మీ ఇల్లు చుట్టుపక్కల వారికి, మీ చుట్టాలకి అందరికీ చెప్పండి. ప్రతి ఒక్కరికి జరుగుతాయి. మాకు కూడా ఫోన్స్ వస్తాయి, మీకు ఫోన్స్ వస్తాయి. ఎందుకంటే మన ఫోన్ నెంబర్ అన్నిటి దగ్గర ఉంది. ప్రతి యాప్లోనూ మనం యాక్సెస్ కొట్టేస్తున్నాం. మన ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. మనం ఎక్కడ పెడితే అక్కడ జిరాక్స్ ఇస్తుంటాం, మన ఆధార్ కార్డు ఇస్తుంటాం. అది మిస్యూజ్ అవుతుంటాయి, అందరికీ వెళ్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మొబైల్లో అన్నెసరీగా ఏదైనా లింక్ ఓపెన్ చేసేయకుండా, ప్రెస్ చేయకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉంటే ఎటువంటి సైబర్ ఫ్రాడ్స్ ఉండవు. అందరూ బాగుంటారు. థ్యాంక్ యూ.